ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మీకు, మీ కుటుంబాలకు తన కృప అనుగ్రహించును గాక. మీ అందరికీ ప్రభు పేరట ఆహ్వానాన్ని తెలియజేస్తూ అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ ప్రార్థనా పోరాటంలో మాకు తోడుగా ఉండండి. స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామాన్ని హెచ్చించుకోమని, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఈ ఆరాధనలో పాలుపంపులు పొందుతున్నారో ప్రతి వారిని నూరంతలుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. స్వస్థపరిచే శక్తినిచ్చి యేసయ్యానికి స్తోత్రం. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం, ఆహా ఎంతో
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఆహా, ఎంతో ఆనందమే. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. లేచి నిలబడి చప్పలు కొడుతూ ఎల్లవేళలా నన్ను నడిపించే దేవానికి స్తోత్రం. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. దగ్గరగా స్వరమెత్తి, ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానం. సంతోషంగా హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఆమేన్. ఎంతో ఆనందమే, ఆమేన్. ఎంతో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, స్వరమెత్తి సంతోషంగా, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమా, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు. తండ్రి కుమార, తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త, సృష్టికర్త నిన్నే, సత్యస్వరూపుడా, సత్యస్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధింతు, నిన్నే నే ఆరాధింతు.
సృష్టికర్త సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే 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 జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే ఆరాధించు నిన్నే స్వరమితి నిన్నే జీవాధిపతి జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే ఆరాధించు నిన్నే. Oh, we worship you, Jesus. నిన్నే సృష్టికర్త సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే 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 Yes, Lord. నిన్నే సంగమంతా మన చేతులు ఆయన వైపు చాపి హృదయపూర్వకంగా తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే తండ్రి తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా సృష్టికర్త సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని కృపను దేవుడు మనకు దయచేశారు. ఈరోజు ఆయన పాదాల దగ్గర కూర్చునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు
నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈరోజు మనమందరం కూడా సియోనులో అనే ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. సియోను, యెరూషలేము అనే ఈ ప్రాంతంలో మన జీవితంలో ఆయన చేసే కార్యాలను గురించి ఒకంత ఆలోచించేస్తే, దేవుని బిడ్డలారా, సియోనులో దేవుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యాన్ని చేస్తూ వస్తున్నాడు. అంటే దుఃఖానికి ప్రతిగా దేవుడు సియోనులో ఆయన ఏం చేస్తున్నాడంటే ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రం, బూడిదకు ప్రతిగా ఆయన పూదండను అనగా సౌందర్యాన్ని దయచేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా దుఃఖము, బాధ, వేదన సియోనులో ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చింది? 126వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు మనందరం కూడా ఎలా ఉన్నామంటే కల కన్న వాళ్ళలాగా కనిపిస్తున్నాం. మన నోటి నిండా ఏముందంటే నవ్వు ఉంది. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము ఆనందభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకుని వచ్చును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సియోనులో ఏం జరిగింది? సియోనులో దుఃఖం, సియోనులో వేదన, సియోనులో బాధ, సియోనులో సమస్య. అయితే దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే సియోనులో గొప్ప కార్యాలు జరిగాయి, సియోనులో అద్భుతాలు జరిగాయి. ప్రజలందరూ కూడా చూసి ఇదిగో యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారు అని చెప్పుకున్నారు. మనం సంతోషభరితులమయ్యాం. మన నోటి నిండా నవ్వును దేవుడు పెట్టాడు. మన పక్షంగా దేవుడు ఉండి కార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో మనం చూస్తే ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింప చేయటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారతభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో బాధపడే వారికి గొప్ప కార్యాలు చేసేటటువంటి గొప్ప దేవుడు సియోనులోకి దిగి వచ్చాడు. సియోనులో ఆయన ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వబోతున్నాడు, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇవ్వబోతున్నాడు, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. ఎందుకొరకు దేవుడు నన్ను పంపాడు? దేవుని బిడ్డలారా, యేసయ్య వచ్చింది ఎందుకంటే గొప్ప కార్యాలు చేయటానికి, నీలో ఉన్న దుఃఖాన్ని తొలగించటానికి, బూడిదను తీసివేయటానికి, భారభరితమైన ఆత్మను తీసివేయటానికి, స్తుతి వస్త్రాన్ని నీకు ఇవ్వటానికి ఆయన దిగి వచ్చాడు. ఆ యేసు ప్రభువారు సియోనులోనికి వచ్చినవాడు, యెరూషలేమునకు వచ్చినవాడు ఈరోజు మీ ఇంటిలోనికి రావాలని కోరుతున్నాడు, మీ హృదయములోనికి రావాలని కోరుతున్నాడు, మీ కుటుంబంలోనికి రావాలని కోరుతున్నాడు, మీ పరిస్థితుల్లోకి రావాలని కోరుతున్నాడు. బూడిదలో కూర్చుని దుఃఖముతో, బాధతో, వేదనతో కుమిలిపోతున్నావా, నలిగిపోతున్నావా? అయితే నీ దగ్గరికి వచ్చి ఆయనను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. నీ దగ్గరికి వచ్చి నీకున్న బాధనంతను తొలగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
గనుక ఈరోజు దుఃఖించే వారికి ఉల్లాసం, బూడిదలో ఉన్న వారికి ఆనందం, దుఃఖపడేటటువంటి వారికి ఆనంద తైలం, అభిషేకం, భారభరితమైన ఆత్మతో నింపబడిన వాళ్ళకి స్తుతి వస్త్రం, ఇవన్నీ ఇవ్వటం కోసం యేసయ్య వచ్చాడు. ఈ వచ్చిన యేసు ప్రభువారు మీ ఇంటిలోనికి వచ్చిన దుఃఖంలో ఉన్న పరిస్థితిలోకి వస్తే ఉల్లాసంగా మారిపోద్ది ఆ పరిస్థితి. బూడిద ఇంకేం మిగిలింది, అంతా కూడా అయోమయం అయిపోయిందంటే అక్కడ ఆనందం పుట్టుకొస్తుంది. ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని పరిస్థితులన్నీ మార్చేసి అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు యేసయ్య. ఆయన మీ పరిస్థితులకు రావాలని ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మీరు ఎలవ్ చేస్తే వస్తాడు, పరిస్థితులన్నీ మార్చేస్తాడు. ఇఫ్ యూ కెన్ allow, he will come and he will change the situation. నా స్నేహితులారా, ప్రియమైన వారలారా, ఎందుకో ఈ దుఃఖం, ఎందుకో ఈ బాధ, ఎందుకో ఈ భారం, ఎందుకో ఈ బూడిద, ఎందుకో కీర్తన గ్రంథంలో చెప్పినట్టుగా గొప్ప కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు మన మధ్యలోకి వచ్చి మన పరిస్థితులన్నీ మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా స్నేహితులారా, నా ప్రియమైన జనమా, ఒక్కసారి ఆయన్ని ఎలవ్ చేద్దామా? ఒక్కసారి ఆయనకి అవకాశం ఇద్దామా? నా పరిస్థితి అంతా మార్చేయి ప్రభువా అని అడుగుదామా? వెంటనే ఆయన జోక్యం చేసుకుని ఆయన మన పరిస్థితులని మార్చి గొప్ప కార్యం చేయగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, రండయ్యా, మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దుఃఖములో, బూడిదలో, భారములో, వేదనలో కుమిరిపోతున్న మా పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితుల్లోకి మీరు రండయ్యా. మీరు వచ్చి ఆ పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేయగలిగిన వారు మీరొక్కరే ఉన్నారు. మీరు రండి. నా సహోదరి సహోదరులు ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నారు, ఏ బాధను ఎదుర్కొంటున్నారు, ఏ శోధనలో ఉన్నారో, గొప్ప కార్యాలు చేసేవాడు నా దేవుడని వారు సాక్ష్యం ఇచ్చేటట్టుగా వారి పరిస్థితులన్నీ మార్చివేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.